Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 111 points gain అయి 80,956 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 10 పాయింట్స్ గెయిన్ అయి 24,467 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 571 పాయింట్స్ గెయిన్ అయి 53,267 దగ్గర క్లోజ్ అయింది. ఎందుకు నిఫ్టీ సెన్సెక్స్ తో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ పెరిగింది? లాస్ట్ 2 వీడియోస్ ఇన్ఫాక్ట్ జీడిపి మనకి ఫాలో అయిన రోజు కూడా ఆర్బీఐ రిలేటెడ్ గా ఈవెంట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆర్బీఐ రేట్ కట్ రిలేటెడ్ గా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుంది అనేలా గత న్యూస్ వీడియోస్ నుంచి చెప్తున్న డేటా అండ్ దీని కారణంగా బ్యాంక్స్ రిలేటెడ్ గా కంపేర్డ్ విత్ నిఫ్టీ సెన్సెక్స్ ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందని రీసెంట్ న్యూస్ వీడియోస్ లో మనం రిపీటెడ్ గా డిస్కస్ చేసుకుంటూ ఉంటున్నాం. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, పాజిటివ్ ఆస్పెక్ట్ విత్ రెస్పెక్ట్ టు పోర్ట్ఫోలియో కూడా నిన్నటి వీడియోలో కూడా చెప్పింది. నిఫ్టీ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ వీటిని పక్కన పెట్టండి. ఈ మధ్య స్లోగా ఎటువంటి నాయిస్ చేయకుండా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ గ్రాడ్యువల్ గా ఈ రీసెంట్ టైమ్స్ లో ఫాలో అయిన దగ్గర నుంచి పెరుగుతూనే వెళ్తూ ఉంది. ఒక్కొక్క పర్సెంట్ ఎవ్రీడే ప్రాబబుల్లీ ఇవాళ కూడా మీ పోర్ట్ఫోలియోలో మంచి గెయిన్స్ ఉండాలి. బికాస్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ రెండు కూడా 1% దగ్గరగా పాజిటివ్ లో ఉంది. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఫాల్, మోస్ట్ ఆఫ్ ద ఫాల్ అంతా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో అయితే రికవరీ జోన్ లోకి అయితే వెళ్తూ ఉంది. సరే, మన మార్కెట్స్ దగ్గరికి మళ్ళీ వద్దాం. గ్లోబల్ గా కొంత టెన్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. యుఎస్ రిలేటెడ్ గా, అంటే యుఎస్ సైడ్ నుంచేమో మేము చైనా రిలేటెడ్ గా రిస్ట్రిక్షన్స్ పెడతాం. సోలార్ రిలేటెడ్ గా, సోలార్ ప్యానల్స్ రిలేటెడ్ గా చైనా కంపెనీస్ ఏవైతే అదర్ సౌత్ ఏషియన్ కంట్రీస్ లో ఉంటున్నాయో లైక్ వియత్నాం కానీ, కంబోడియా కానీ, మలేషియా కానీ వీటిల్లో ఎక్కడెక్కడైతే ఉండి యుఎస్ కి తెస్తున్నాయో వాటి మీద రిస్ట్రిక్షన్స్ పెడతామని, అండ్ చైనాకి సంబంధించిన చిప్స్, సెమీ కండక్టర్స్ వీటి మీద రిస్ట్రిక్షన్స్ పెడతామని, అండ్ ఇతర ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వీటన్నిటి మీద కూడా మేము ట్యాక్స్లు వేస్తామని ఇవి యుఎస్ వాళ్ళు చెప్తూ ఉంటే, అవునా సరే అయితే మరి మీరు ఏవేవైతే తయారు చేయడానికి ఈ సెమీ కండక్టర్స్, చిప్స్ రిలేటెడ్ గా మీకు తయారీకి కావాల్సిన ఏ ఇంపార్టెంట్ మినరల్స్, రేర్ ఎర్త్ మెటల్స్, ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏవైతే చైనా నుంచి వస్తున్నాయో మీకు ఖచ్చితంగా ఏవైతే కావాలో మేము దాని మీద రిస్ట్రిక్షన్ పెడతామని చైనా వాళ్ళు, యుఎస్ వాళ్ళైతే రిస్ట్రిక్షన్స్ మీద రిస్ట్రిక్షన్స్ ఇద్దరికిద్దరు ఎవరికి వీలైనంత వరకు ఆ లెవెల్లో ఇద్దరికిద్దరు అయితే ఇష్యూస్ ని రైజ్ అయితే చేస్తున్నారు. దీని కారణంగా నాకుంటున్న కన్సర్న్ ఏంటంటే, ఎక్కడ వీళ్ళిద్దరి మధ్యలో ఉంటున్న ఇష్యూస్ కారణంగా యుఎస్ లో ఏదైతే ర్యాలీ మనకు కనిపించిందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా, పర్టికులర్ గా ఎన్విడియా స్టాక్ రిలేటెడ్ గా ఆ బజ్ ఏదైతే నడిచి యుఎస్ మార్కెట్స్ అన్ని అలా టాప్ స్టేజ్ కు వెళ్ళిపోయాయో, వీళ్ళిద్దరి మధ్యలో ఇష్యూస్ కారణంగా ఎంటైర్ ఇండస్ట్రీ ఒకవేళ ఇంపాక్ట్ అయ్యి యుఎస్ మార్కెట్స్ ఒకవేళ ఇంపాక్ట్ అవుతుంటే, ఎక్కడ ఓవర్ నైట్ లో వాళ్ళ మార్కెట్స్ పడడం, అది ఇండియన్ మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూపించిందని మనం మాట్లాడుకోవడం, అది ఎక్కడ జరుగుతుందని ఒక కన్సర్న్స్ అయితే ఉంటున్నాయి. ఇది ఎంతవరకు దారి తీస్తుందో చూడాలి. ఇంకా చార్జే తీసుకోలేదు ట్రంప్ గారు, జనవరి 20 తీసుకుంటారన్నమాట చార్జ్. ఈ లోపే యుఎస్ నుంచి ఇలాంటి ఇష్యూస్ అన్ని ఉంటుండడం, ఇంకా తన చార్జ్ తీసుకున్నాక ఏ లెవెల్లో గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయో అర్థం చేసుకోవాలి. మీకు గుర్తుంటే ట్రంప్ గారు ప్రెసిడెన్సీ టైంలో చాలా టైమ్స్ మనం యుఎస్ చైనా అని, యుఎస్ ఇరాన్ అని ఇలా మల్టిపుల్ టైమ్స్ యుఎస్ అండ్ ఇతర కంట్రీస్ రిలేటెడ్ గా రిస్ట్రిక్షన్స్, వాళ్ళ రిలేటెడ్ గా ట్రేడ్ వార్స్ వీటి గురించి రిపీటెడ్ గా మాట్లాడుకునే వాళ్ళం. బికాస్ ట్రంప్ గారి నేచర్ అదే. లెట్స్ సీ కమింగ్ టైమ్స్ లో తన ఎలాంటి వైఖరి ఉంటుంది పర్టికులర్ గా చైనా రిలేటెడ్ గా. దెన్ అది గ్లోబల్ గా ఉంటుంది సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీని ఎలా ఇంపాక్ట్ చేస్తుందో చూడాలి. యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ ఏం డిస్టర్బ్ అవుతున్నట్లు కనిపించలేదు. అని చెప్పడం మర్చిపోయాను, నిన్న సౌత్ కొరియా రిలేటెడ్ గా మార్షల్ లా పెట్టారనమాట. అసలు యాక్చువల్లీ మార్షల్ లా పెట్టడం అంటే అది చాలా పెద్ద థింగ్. మిలిటరీ లా పెట్టడం అంటే గవర్నమెంట్ కాదు, అందరూ మిలిటరీ రూల్ లోకి వెళ్ళిపోతారు. ఫస్ట్ అలా పెట్టారు, మళ్ళీ కొంత టైం తర్వాత మళ్ళీ దాన్ని లిఫ్ట్ చేసేసారు. ఇది కొంత అక్కడ ఉంటున్న మార్కెట్స్ అయితే బిగ్ వే లో ఇంపాక్ట్ చేసింది. అక్కడ వాళ్ళ కరెన్సీ కూడా ఇంపాక్ట్ అయింది. అండ్ మళ్ళీ ఇంకొకసారి క్లారిఫై చేస్తున్నాను, ఇది నార్త్ కొరియా కాదు, సౌత్ కొరియా. అక్కడ స్టాక్ మార్కెట్స్ కూడా దీనికి ఇంపాక్ట్ అయ్యాయి. అండ్ ఫ్రాన్స్ గవర్నమెంట్ కూడా కొంత కష్టాల్లో ఉంటున్నట్టు, నో కాన్ఫిడెన్స్ ఓట్ ని ఫేస్ చేస్తున్నట్టు, అక్కడ గవర్నమెంట్ ని దింపాలనే ప్రయత్నం కూడా అక్కడ జరుగుతున్నట్లు కనిపిస్తుంది. బట్ ఇవేవి కూడా మన మార్కెట్స్ కి అంత సంబంధం లేకపోతున్నా గ్లోబల్ గా జరుగుతున్న జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ గురించి ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇవి మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయా, ఇప్పుడు వీటి కారణంగా మనం భయపడాలంటే నేనైతే అనుకోవట్లేదు. బట్ ఏం జరుగుతుందో తెలుసుకోవడం కూడా ఇంపార్టెంటే కదా. సో దట్ ఒకటి ఇంకొక దానికి లింక్ అయ్యే రేపొద్దున ఇంకొకటి మనకి అరైజ్ అవుతున్నప్పుడు ఫస్ట్ నుంచి మనకి అవేర్నెస్ ఉంటుంది. ఏవైతే సిగ్నిఫికెంట్ థింగ్స్ జరుగుతూ ఉంటాయో మన చుట్టుపక్కల ఉంటున్న దేశాల్లో వాటిని కూడా మనం తెలుసుకుందాం. బట్ అందులో మేజర్ గా మనం ఫోకస్ చేయాల్సింది అయితే యుఎస్ చైనా రిలేటెడ్ గా ఉంటున్న రిస్ట్రిక్షన్స్. ఇవి టెంపరీగా మన ఇండియన్ కంపెనీస్ కి మంచిదే. ఇవాళ న్యూస్ వీడియోలో నేను మీకు అప్డేట్ చేస్తుంటాను. ఈ సోలార్ రిలేటెడ్ గా అప్డేట్ మనకి ప్రీమియర్ ఎనర్జీ స్టాక్ ఇవాళ పెరిగింది, వారే ఎనర్జీస్ కి మంచిదే. అండ్ ఇతర గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళ మధ్యలో ఉంటున్న ఇష్యూస్ మంచిదే. అండ్ యుఎస్ వాళ్ళు తీసుకురావాలనుకుంటున్న బయోసెక్యూర్ యాక్ట్, యాక్చువల్గా చైనాలో ఉంటున్న కంపెనీస్ రిస్ట్రిక్ట్ చేయడానికి ఆ బయోసెక్యూర్ యాక్ట్ తీసుకొస్తున్నారు. దాని కారణంగా ఇండియన్ ఫార్మా అండ్ సిడిఎంఓ ప్లేయర్స్ కి అది మంచి అడ్వాంటేజ్ ఇస్తుంది. కాబట్టి మీరు చూడండి రీసెంట్ టైమ్స్ లో ఫార్మా అండ్ సిడిఎంఓ స్పేస్ సైలెంట్ గా పెరుగుతుంది. పెద్ద బజ్ మీకు ఉండదు మార్కెట్ లో. బట్ ఫార్మా అండ్ సిడిఎంఓ స్పేస్ లో యుఎస్ రిలేటెడ్ గా, చైనా రిలేటెడ్ గా కార్నర్ చేయడానికి వస్తున్న అప్డేట్స్ తోనే ఇక్కడ కూడా మనకు కొంత బజ్ అయితే మన కంపెనీస్ రిలేటెడ్ గా పాజిటివ్ థింగ్స్ అయితే డెవలప్ అవుతూ ఉన్నాయి. అండ్ చెప్పాను కదా నిన్న ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి ఒక బిగ్ పాజిటివ్ సర్ప్రైజ్ వచ్చింది. దీన్ని కొంత స్టడీ చేద్దామని. చాలా టైం
నేను దీని రిలేటెడ్ గా డేటాను చూస్తూ వచ్చాను. కొన్ని బ్లాక్స్ అయితే జరిగాయి, అందులో ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా బయింగ్ ఉంది. బట్ ప్యారలల్ గా వేరే వాటి దగ్గర ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా సెల్లింగ్ కూడా ఉంది. నెట్ టు నెట్ ఈ రెండింటిని బ్రేక్ చేస్తుంటే ఇదో బ్లాక్ కారణంగానే పెరిగినట్లయితే నాకు అనిపించలేదు. ప్రాబబుల్ ఈ ఆర్బీఐ ఈవెంట్ ఉంది కదా, అంటే ఈ ఆర్బీఐ రిలేటెడ్ గా డెసిషన్ ఉంది కదా December 6th, సో అది పాజిటివ్ గా వస్తుంది నాకు ఎక్స్పెక్టేషన్స్ ఈ ఎఫ్ఐఎస్ దగ్గర ఉంటున్నట్లయితే అర్థమవుతుంది. కాబట్టి బ్యాంక్స్ రిలేటెడ్ గా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. నేను గతంలో కూడా మీకు ఒకసారి చెప్పాను, బ్యాంకింగ్ స్పేస్ లోకి డబ్బులు వస్తుంటే అది వచ్చేది మోస్ట్లీ ఎఫ్ఐఎస్ డబ్బులే. మోస్ట్లీ మనకి బ్యాంకింగ్ స్పేస్ రిలేటెడ్ గా ఎక్కువ శాతం హోల్డింగ్స్ ఎఫ్ఐఎస్ సైడ్ నుంచే ఉంటాయి. వాళ్ళు మార్కెట్ లో డబ్బులు తెస్తున్నారన్న దానికి సంకేతము బ్యాంక్స్ పెరగడమే, వాళ్ళు మార్కెట్ నుంచి ఎక్కువ వెళ్ళిపోతున్నారన్న దానికి సంకేతం కూడా బ్యాంక్స్ పడడమే. ప్రాబబులీ మనం అనుకున్నదే రైట్ అవుతుంటే ఇవాళ బ్యాంక్స్ పెరిగిన దానికి, నిఫ్టీ పెరగకుండా సెన్సెక్స్ అలా కామ్ గా ఉండి బ్యాంక్స్ మాత్రమే పెరిగిన దానికి ఇవాళ కూడా మనం ఎఫ్ఐఎస్ సైడ్ నుంచి ఒక బిగ్ బై నెంబర్ ని, బిగ్ కాకపోతున్నా ఒక మంచి బై నెంబర్ ని, నాట్ న్యూట్రల్ అండ్ రెడ్ కాకుండా బై నెంబర్ ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లెట్స్ ఈ డేటా వచ్చాక నేను దీన్ని కూడా అప్డేట్ చేస్తాను. అండ్ ఎఫ్ఐఎస్ కి సంబంధించిన యాక్టివిటీ స్టిల్ వాళ్ళు ఇంకా మార్కెట్ లో 64% నెట్ షార్ట్ పొజిషన్స్ నే హోల్డ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్ లో మనం టూ థింగ్స్ గురించి రిపీటెడ్ గా అండర్లైన్ చేసుకుంటూ వస్తున్నాం. ఒకటి ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా బై నెంబర్, అది ఎప్పుడైతే మనకి సెల్ నెంబర్ నుంచి బై నెంబర్ కి టర్న్ అయిందో మార్కెట్ ని ఇంకా మనం పాజిటివ్ గా చూడొచ్చని. అండ్ దీనికి కానీ ఒకవేళ ఆర్బీఐ ఈవెంట్ కానీ యాడ్ అయిందంటే ఇక ఆల్ గుడ్, షార్ట్ టర్మ్ లో మార్కెట్ రిలేటెడ్ గా మంచి బూస్ట్ అయితే దొరుకుతుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అదే మార్కెట్ లో రీసెంట్ టైమ్స్ అయితే ఫ్యూయల్ చేస్తూ వస్తుంది, టాప్ సైడ్ కి తీసుకువెళ్తూ వస్తుంది. ఏది ఎలా ఉన్నా సరే పోర్ట్ఫోలియో స్టాక్స్ మాత్రం ఆర్బీఐ, ఎఫ్ఐఎస్ అవన్నీ పక్కన పెడితే వాళ్ళు ఎటు ఉంటున్నా సరే పోర్ట్ఫోలియో స్టాక్స్ మాత్రం రీసెంట్ టైమ్స్ లో స్లోగా ఇంచప్ అయితే అవుతూ ఉన్నాయి. సరే, ఏదైనా ఈవెంట్స్ ఉన్నాయా, పోనీ చిన్న ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా, మనం ఏమైనా ట్రాక్ చేయాలా, సడన్ గా ఏమైనా షాక్ ఇచ్చేలాంటి ఈవెంట్స్ ఉన్నాయంటే షాక్ ఇచ్చేలాంటి ఈవెంట్స్ అయితే లేవు. నిన్నటి వీడియోలోనే చెప్పేసాను మీకు అవన్నీ. నిన్న మనకి జోల్స్ డేటా వచ్చింది, జాబ్స్ ఓపెనింగ్ డేటా అనమాట, యుఎస్ రిలేటెడ్ గా. మనకు కాదు అది అనుకున్న దానికంటే బెటర్ గానే ఉంది. రీసెంట్ గా యుఎస్ జీడిపి బాగుంది, జోల్స్ డేటా, ఇప్పుడు జాబ్స్ ఓపెనింగ్ డేటా బానే ఉంది. బట్ జాబ్స్ పరంగా మెయిన్ డేటా, మంత్లీ జాబ్స్ డేటా మనకు అప్డేట్ అయ్యేది ఫ్రైడే. ఇది ఇంపార్టెంట్ జాబ్స్ అనమాట యుఎస్ రిలేటెడ్ గా. నెక్స్ట్ ఫెడ్ మీటింగ్ మనకి 18th December ఉంది కదా, ఆ జాబ్స్ డేటా కానీ సూపర్ స్ట్రాంగ్ గా వచ్చింది అనుకోండి, మరి అంత మంచిదేం కాదు అది. బికాస్ ఎకానమీ అంత స్ట్రాంగ్ గా ఉంటే రేట్ కట్లు ఎందుకు చేయాలని ఒక క్వశ్చన్స్ వెళ్తాయని ఎలా మార్కెట్ కనిపిస్తుంది. కాబట్టి ఆ జాబ్స్ డేటా ఎలా ఉంది, అనుకున్నట్లుందా లేదా కొంత వీక్ గా ఉందా, అవి మంచిదే. వెరీ స్ట్రాంగ్ గా ఉంది అనుకోండి, మరి అంత మంచి థింగ్ ఏం కాదు అది. అది మనకి ఫ్రైడే అప్డేట్ అవుతుంది. రేపు కూడా మనకి ఏడిపి ఎంప్లాయ్మెంట్ డేటా అప్డేట్ అవుతుంది, అది కూడా జాబ్స్ డేటానే. బట్ అదేమంత పట్టించుకోవాల్సింది కాదు. రేపు మనకి యుఎస్ రిలేటెడ్ గా పిఎంఐ డేటా, మ్యానుఫ్యాక్చరింగ్ కాదు సర్వీసెస్ రిలేటెడ్ గా రిలీజ్ అవుతుంది. యుఎస్ అంటేనే సర్వీస్ బేస్డ్ ఎకానమీ, అది ఎలా ఉంటుందో చూసినా మనకి ఎకానమీ రిలేటెడ్ గా యుఎస్ రిలేటెడ్ ఒక క్లారిటీ వస్తుంది. అది కూడా నేను మీకు రేపు అప్డేట్ చేస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నిన్నటి వీడియోలో కూడా క్లారిఫై చేశాను, రేపు మనకి ఫెడ్ చైర్మన్ గారి స్పీచ్ ఉంది. ఫెడ్ మీటింగ్ కాదు, మళ్ళీ ఫెడ్ మీటింగ్ ఉండేది December 18th, రేపు ఫెడ్ చైర్మన్ గారి స్పీచ్ ఉంది. సో అది మార్కెట్స్ ఎండ్ అయిపోయాక వస్తుంది. కాబట్టి నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పింది, రేపు ఈవినింగ్ మనకి ఫెడ్ స్పీచ్ ఉంది, దాని తర్వాత ఎలాగో ఆర్బీఐ ఈవెంట్ ఉంది. కాబట్టి రేపటి నైట్ ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేస్తున్న వాళ్ళు జాగ్రత్త. ఎందుకంటే మార్కెట్ పొజిషనింగ్ ఒకసారి మైండ్ లో పెట్టుకోండి. ఆల్రెడీ రీసెంట్ టైమ్స్ లో ఖచ్చితంగా ఆర్బీఐ వాళ్ళు రేట్ కట్ తీసుకుంటారా, లేకపోతే సిఆర్ఆర్ కట్ తీసుకుంటారా, లేకపోతే ఎస్ఎల్ఆర్ రిలేటెడ్ గా డిసిషన్స్ తీసుకుంటారా, ఏదో ఒకటి బ్యాంక్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా తీసుకుంటారని మార్కెట్ ముందుగానే తనకు తాను అనేసుకొని పెరిగిపోయింది బ్యాంక్స్ పరంగా. ఒకవేళ అనుకున్న దానికంటే బెటర్ గా ఏదైనా జరిగింది అనుకోండి, మళ్ళీ పెరుగుతాయి బ్యాంక్. ఒకవేళ అలా కాకుండా డిసప్పాయింట్మెంట్ ఏదైనా వచ్చింది అనుకోండి, ఆర్ లేదన్నా మార్కెట్ అనుకుందే జరిగి ప్రాఫిట్ బుకింగ్ అని ఏదైనా వచ్చింది అనుకోండి, అదంతా మనకి 6th ఫ్రైడే మార్కెట్ లో రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఓవర్ నైట్ పొజిషన్స్ అండ్ ఫస్ట్ హాఫ్ మనకి ఒకవేళ డిసిషన్ 10 o'clock అప్డేట్ అవుతున్నా, ఫస్ట్ హాఫ్ వరకు కూడా మనకి ఆ వాలటైలిటీ ఉంటుంది. కాబట్టి మార్కెట్ లో పొజిషన్స్ 5th ఓవర్ నైట్ నుంచి క్యారీ చేస్తూ 6th ఫస్ట్ హాఫ్ వరకు క్యారీ చేస్తున్న వాళ్ళకైతే కొంత రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి బిగినర్స్ దీన్ని మైండ్ లో పెట్టుకొని ఉంచాలి. అండ్ ఫర్దర్ గా ఎఫ్ఐ డేటా ఎలా ఉందనే దాన్ని బట్టి మనకి ఇంకాస్త కాన్ఫిడెన్స్ మార్కెట్ పరంగా బిల్డ్ అవుతూ వెళ్తుంది. అండ్ మార్కెట్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో షార్ట్ టర్మ్ వ్యూ ని మనం పాజిటివ్ గా మెయింటైన్ చేస్తున్నాం. దాన్ని బ్రేక్ చేయగలిగే స్ట్రెంత్ ఎవరికైనా ఉందంటే అది ఆర్బీఐ వాళ్ళకు ఉంది, ఆర్ ఎఫ్ఐఎస్ సడన్ గా సెల్లింగ్ కి వెళ్తే వాళ్ళకు ఉంటుంది. ఈ రెండు కాకుండా యాజ్ పర్ మార్కెట్ స్టాట్స్ ప్రెసెంట్ ఉంటున్న డేటా పాయింట్స్ ని బట్టి మార్కెట్ షార్ట్ టర్మ్ లో కూడా పాజిటివ్ గానే ప్రెసెంట్ మనకి కనిపిస్తుంది. లాంగ్ టర్మ్ నో డౌట్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్ కి వస్తుంటే యాడ్ చేసుకోవడం అండ్ మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు మనం అడ్వాంటేజ్ పొందడం, ఇదే మనం చేయగలిగింది. బట్ ఫర్ ద షార్ట్ టర్మ్ మాత్రం ఆర్బీఐ ఈవెంట్ ఒక అవుట్కమ్ అండ్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా సెల్ నెంబర్ కొంచెం స్టేబుల్ అయింది అనుకోండి, ఒక వారం 2 వారాలు వీళ్ళ నెంబర్స్ మళ్ళీ సెల్ కి వెళ్ళిపోకుండా బైలోనే ఉంటూ కొంచెం స్టెబిలైజ్ అయితే దీన్ని మనం పెద్ద పట్టించుకోమేమో. బికాస్ ఒక పాయింట్ లో మనం దీనికి పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళమే కాదు. బట్ వాళ్ళ ఎక్సెసివ్ సెల్లింగ్ 1,40,000 కోట్లు, మళ్ళీ ఇంకొక 40,000 కోట్లు ఇలా ఓవర్ గా వీళ్ళు సెల్ చేసేసరికి మనం ఎఫ్ఐఎస్ కి టూ మచ్ ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసాం. ఇది ఒక 2 వారాలు కానీ కొంచెం స్టేబుల్ అయిందంటే మనం దీనికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం తగ్గించేస్తాం. ఇది రాగానే నేను మీకు దీని డేటాని కూడా యాడ్ చేస్తాను మన వీడియోలో. అండ్ ఫైనలీ ఎన్ఎస్సి రిలేటెడ్ గా ఎఫ్ఐడిఐ డేటా కూడా
అప్డేట్ అయింది, విచ్ ఇస్ గుడ్. ఎఫ్ఐఎస్ 1800 crore దగ్గరగా బై సైడ్ ఉన్నారు. ఏదైతే మనం అనుకున్నామో బ్యాంక్స్ రిలేటెడ్ గా పెరిగింది అంటే డెఫినెట్లీ ఎఫ్ఐఎస్ ఉంటారని, అది మనకి రియల్ గా అయితే నెంబర్స్ లో కూడా కనిపిస్తుంది. సో ఇది మరి ఆర్బీఐ రిలేటెడ్ గా ఈవెంట్ వరకు ఉంటుందా, తర్వాత కూడా కంటిన్యూ అవుతుందా అని చూడాలి. ఒకవేళ తర్వాత కూడా కంటిన్యూ అవుతూ ఉంటే ఎఫ్ఐఎస్ ఆర్ బ్యాక్ అని అనుకోవచ్చు. మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. వీళ్ళు ఇలా వచ్చినట్టే వచ్చి మళ్ళీ బ్యాక్ డోర్ లో ఎగ్జిట్ కొడతారా, బిగ్ వేలో సెల్ చేస్తారా, లేదా అలా కంటిన్యూ చేస్తారా అని. నేనైతే బ్యాక్ వేలో బిగ్ వేలో సెల్ చేస్తారు ఈసారి అని అయితే అనుకోవట్లేదు. వాళ్ళ సెల్లింగ్ కంప్లీట్ అయింది. అట్లీస్ట్ న్యూట్రల్ టు లిటిల్ మార్జినల్ గా అటు ఇటుగా పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఉంటారు, కానీ గతంలో ఉంటున్న బిగ్ సెల్లింగ్ ఎఫ్ఐఎస్ సైడ్ నుంచి కనిపించదని అయితే నేను అనుకుంటున్నాను. ఈవెన్ ఆర్బీఐ సైడ్ నుంచి కొంత డిసప్పాయింట్మెంట్ కనిపించినా లెట్స్ సీ ఎలా ఉంటుందని మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటా పాయింట్స్ ని యాడ్ చేస్తూ ఇలా ఈ కంటెంట్ ని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపిస్తే మాత్రం తప్పకుండా మన వీడియోని లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఇక నుంచి కొంత టైం బ్యాక్ స్టాక్ మార్కెట్ చాలా ఎక్కువ పడింది కదా, దాని తర్వాత ఈ మధ్య కాలంలో స్టాక్ మార్కెట్ పెరుగుతూ ఉండేసరికి ఈ మధ్య స్టాక్ మార్కెట్ లోకి వచ్చిన వాళ్ళు ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు, ఇక మార్కెట్ వెనక్కి తిరిగి చూడదు, మార్కెట్ ఇక పెరిగిపోతుంది బాగా అని వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం డబ్బుల్ని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్రెండ్స్, లాంగ్ టర్మ్ లో స్టాక్ మార్కెట్ పెరుగుతుంది. 5, 10, 15, 20 సంవత్సరాల్లో మీరు ఎంత డబ్బులు పెట్టినా మార్కెట్ లో పాజిటివ్ గా ఉంటారేమో, కానీ ఇన్ షార్ట్ టర్మ్ నెక్స్ట్ 6 నెలలు, సంవత్సరం రోజుల్లో స్టాక్ మార్కెట్ ఇప్పుడున్న దానికంటే ఇంకా ఎక్కువగా కూడా పడచ్చు. కాబట్టి ఎప్పటికీ గుర్తుంచుకోండి, మీ దగ్గర ఉంటున్న కంప్లీట్ డబ్బుల్ని స్టాక్ మార్కెట్ లో పెట్టద్దు. మీ వయసును బట్టి 100 మైనస్ మీ ఏజ్ అంత డబ్బులే మాక్సిమం మీరు స్టాక్ మార్కెట్ లో పెట్టాలి. లెట్స్ సే మీ వయసు 35 సంవత్సరాలు అయితే 100 మైనస్ 35 అంటే 65% ఆఫ్ యువర్ క్యాపిటల్ మాత్రమే స్టాక్ మార్కెట్ లో ఉండాలి. మిగిలిన 35% సేఫ్ అసెట్స్ లైక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ లో కానీ బాండ్స్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే కమింగ్ టైమ్స్ లో ఎప్పుడైనా మీకు షార్ట్ టర్మ్ లో అవసరాలు వచ్చినా ఆర్ మార్కెట్ బాగా ఒకసారి పతనమైనప్పుడు మీరు మంచిగా తక్కువ ధరలోనే స్టాక్స్ ని ఎక్కువగా కొనుక్కోవాలన్నా, షార్ట్ టర్మ్ అవసరాల కోసం ఆర్ స్టాక్ మార్కెట్ లో వచ్చే బిగ్ ఫాల్ కోసం మనీని మనం పక్కన ఉంచడం, సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఉంచడం తెలివైన వాళ్ళు చేసే పని. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి? నా బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ లో ఉంచొచ్చా? అక్కడ మీకు 2 నుంచి 3% వడ్డీ మాత్రమే వస్తుంది. సరే, నా బ్యాంక్ లోనే ఫిక్స్డ్ డిపాజిట్ చేయనా? అక్కడ 7% వడ్డీ దగ్గరగా మాత్రమే మీకు వస్తుంది. మరి నేనేం చేస్తున్నాను మీరు ఇక్కడ గమనిస్తే, నేను స్టేబుల్ మనీ యాప్ లో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ వేశాను. ఎందుకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్? వీటిల్లో అయితే మనకి ఎక్కువ వడ్డీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. మరి నమ్మచ్చా? ఆర్బీఐ వాళ్ళ అండర్ లో ఉంటున్న డిఐసి జీసీ వాళ్ళ ప్రకారం మనం ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో అయినా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా అసలుకి అండ్ ఉంటున్న వడ్డీకి 5 లక్షల వరకు కంప్లీట్ భరోసా ఆర్బీఐ వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారు. అండ్ గుర్తుంచుకోవాల్సింది, ఈ స్టేబుల్ మనీ యాప్ దగ్గరికి మన డబ్బులు వెళ్ళదు. చూడండి, నేను ఇలా సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో ఎఫ్డి వేసిన దానికి కాను నాకు డైరెక్ట్ గా సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ దగ్గర నుంచే మెయిల్ వచ్చింది, ఇలా మీరు ఎఫ్డి బుక్ చేసుకున్నారని. అండ్ రీసెంట్ గా వీళ్ళు యూనిటీ బ్యాంక్ అండ్ నార్త్ ఈస్ట్ బ్యాంక్ తో కూడా టైఅప్ అయ్యారు. ఈ బ్యాంక్స్ తో టైఅప్ అవడం ద్వారా 9% వడ్డీ మన లాంటి వాళ్ళందరికీ, అండ్ సీనియర్ సిటిజన్స్ ఉంటారా మన ఇంట్లో ఉంటున్న పెద్దవాళ్ళు, వాళ్ళకి 9.5% వడ్డీ అత్యధికంగా ఈ స్టేబుల్ మనీ యాప్ ద్వారా వేస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా మనం పొందొచ్చు. ఇదేం కొత్త యాప్ కాదు, ఆల్రెడీ 12 లక్షలకి పైగా పీపుల్ ఈ యాప్ ద్వారా ఎఫ్డీలు వేశారు. మీరు కూడా 200+ బ్యాంక్స్ తో ఉంటున్న ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ ని కంపేర్ చేసి మీ షార్ట్ టర్మ్ అవసరాల కోసం ఆర్ స్టాక్ మార్కెట్ బాగా పడితే కొందాం అనుకుంటున్న డబ్బుల్ని అధికమైన వడ్డీతో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంచాలంటే స్టేబుల్ మనీ ద్వారా ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అండ్ చివరిగా, ఎప్పుడైనా మీకు అవసరమైతే వెంటనే డబ్బులు వస్తుందనే ఒక క్వశ్చన్ మీకు ఉంటుందా? నేను వేసిన బ్యాంక్ సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళైతే ఇన్స్టెంట్ విత్డ్రాల్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు నాకు డబ్బులు కావాలని క్లిక్ చేస్తే విత్ ఇన్ సెకండ్స్ ఆ డబ్బులు నా బ్యాంక్ అకౌంట్ లోకి వస్తుంది. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ని ఫిల్ చేసి ఒక్కసారి కంపేర్ చేయండి, మీ బ్యాంక్ లో ఎంత ఎఫ్డి వడ్డీ ఉంది, ఇక్కడ ఎంత ఎఫ్డి వడ్డీ ఉందని ముందైతే చెక్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీకు లాజిక్ అనిపించింది అన్నప్పుడు కావాలన్నా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంది. నెక్స్ట్ ఇవాళ మీరు సోలార్ ప్యానెల్ స్టాక్స్ లైక్ ప్రీమియర్ ఎనర్జీస్ కానీ వారే ఎనర్జీస్ కానీ చూసారంటే వాళ్ళ కొంత పాజిటివ్ లో ఎండ్ అయింటాయి. ప్రీమియర్ ఎనర్జీ స్ట్రాంగ్ గా క్లోజ్ అయి ఉంటుంది, వారే ఎనర్జీస్ అంత కాకపోతున్నా వీటన్నిటికీ ఒక ఇంపార్టెంట్ పాజిటివ్ అప్డేట్ వచ్చింది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనిస్తే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ రిలేటెడ్ గా వస్తున్న సోలార్ ఇంపోర్ట్స్ పై యుఎస్ వాళ్ళు పెద్ద మొత్తంలో డ్యూటీస్ వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని, పర్టికులర్ గా చైనీస్ కంపెనీస్ ఏవైతే వియత్నాం, కంబోడియా, థాయిలాండ్, మలేషియా అక్కడుంటూ అక్కడి నుంచి సోలార్ ప్యానెల్స్ ని యుఎస్ లో పెద్ద మొత్తంలోకి ఎక్స్పోర్ట్ చేస్తూ చీప్ సోలార్ ప్యానెల్స్ ని ఏవేవైతే యుఎస్ కి వెళ్తున్నాయి అనుకుంటున్నారు యుఎస్ కామర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వాళ్ళ రిలేటెడ్ గా యాంటీ డంపింగ్ డ్యూటీస్ అండ్ స్పెషల్ డ్యూటీస్ వేయబోతున్నారని. సో ఇక్కడ 2 టైప్ ఆఫ్ డ్యూటీస్ ఉన్నాయి. ఒకటి కౌంటర్ వైలింగ్ డ్యూటీ, దీని రిలేటెడ్ గా మార్చ్ 27,
2025 మనకు అప్డేట్ వస్తుంది అండ్ ఫైనల్ ఆర్డర్స్ ఏప్రిల్ 3rd 2025 న పాస్ అవుతాయి. ఇంకొకటి యాంటీ డంపింగ్ డ్యూటీ, దీని రిలేటెడ్ గా ఫైనల్ డిటర్మినేషన్ June 2nd 2025 అండ్ ఆ ఆర్డర్ పాస్ అయ్యేది June 9 2025. ఇక్కడ నుంచి కొంత టైం అయితే ఉంది, కానీ ఫైనల్ గా ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే వియత్నాం, కంబోడియా, థాయిలాండ్, మలేషియా ఇవన్నీ ఏవైతే అనుకున్నామో అక్కడ ఉంటున్న చైనీస్ కంపెనీస్ కి ఇకపై వాళ్ళ సోలార్ ప్యానెల్స్ యుఎస్ కి వెళ్లడంలో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇండియా నుంచి ఏవేవైతే యూఎస్ కి సప్లై అవుతున్నాయో వారే ఎనర్జీస్ కానీ, ప్రీమియర్ ఎనర్జీస్ కానీ, ఈవెన్ టాటా పవర్, ఆదాని వాళ్ళకి కూడా కొంత ఇంట్రెస్ట్ ఉంది ఈ స్పేస్ లో. బట్ డైరెక్ట్ ప్లేయర్స్ వారే ఎనర్జీస్ అండ్ ప్రీమియర్ ఎనర్జీస్. కాబట్టి ఆఫ్టర్ ఈ అప్డేట్ సెంటిమెంట్ గా ఈ స్టాక్స్ కి పాజిటివ్ కాబట్టి ఓవర్ నైట్ లో స్టాక్స్ అయితే పెరిగాయి. నెక్స్ట్ ఎన్టీపీసీ గ్రీన్ గురించి మాట్లాడమని నిన్నటి వీడియోలో కూడా మన వాళ్ళ కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు. ఫ్రెండ్స్ ఏదైనా అప్డేట్స్ ఉంటే నేను తప్పకుండా మాట్లాడతాను, కానీ ఏ అప్డేట్స్ లేకుండా జస్ట్ స్టాక్ ప్రైస్ పెరుగుతుంటే నేను ఏమని మాట్లాడను. సరే ఐపీఓ లిస్టింగ్ అయింది కదా, దాని తర్వాత 108 దగ్గరగా లిస్టింగ్ అయితే దగ్గరగా అక్కడే అయింది. అక్కడి నుంచి లిస్టింగ్ తర్వాత కొంతగా పెరుగుతూ నిన్న ఒక 10%, ఇవాళ ఒక 4%, దానికి ముందు పెరుగుతూ టోటల్ గా 36% ఫ్రమ్ లిస్టింగ్ నుంచి పెరిగింది కదా. ఇప్పుడు ఈ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా, అసలు ఇది టచ్ చేయకూడని స్టాక్ అంటే ఏదైనా జంక్ స్టాక్? దీని రిలేటెడ్ గా మనం కొంత డీటెయిల్స్ ని డిస్కస్ చేద్దాం. సో దట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి కూడా, ఇప్పుడు ఈ పాయింట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి కూడా కొంత క్లారిటీ ఉంటుంది. ఫ్రెండ్స్ వీళ్ళు ఐపీఓ వస్తున్న పాయింట్ ఆఫ్ టైమ్ లోనే వీళ్ళ గ్రోత్ గురించి మనందరికీ క్లియర్ గా తెలుసు. కాబట్టి thumbnail లో కూడా 20 times పెరుగుతుంది. కమింగ్ టైమ్స్ లో గ్రోత్ బిజినెస్ రిలేటెడ్ గా ఉంటుంది. బిజినెస్ ని మిస్ అవ్వకుండా మనం అర్థం చేసుకోవాలని మాట్లాడుకున్నాం. బట్ సేమ్ ఆ వీడియోలోను, ఐపీఓ వీడియోలోను ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ అని చెప్పాను అండ్ ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. బట్ లాజిక్ అర్థం చేసుకోండి. 20 times ఎందుకు ఆ వర్డ్ ని ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది? ప్రెసెంట్ నియర్లీ వాళ్ళ దగ్గర ఆపరేషనల్ కెపాసిటీ 3.3 గిగావాట్ దగ్గరగా ఉంది. FY 26 ఎండింగ్ నాటికి 5 గిగావాట్ గాను అండ్ మార్చ్ 2027 నాటికి 19 గిగావాట్ గాను ఇలా వెళ్తూ 2032 నాటికి 60 గిగావాట్, అంటే ప్రెసెంట్ ఉంటున్న 3.3 గిగావాట్ నుంచి 60 గిగావాట్ కి మేము వెళ్తామని ఇలా క్లియర్ గా వాళ్ళ రోడ్ మ్యాప్ ని ఐపీఓ పాయింట్ ఆఫ్ టైమ్ లోని ఇన్వెస్టర్స్ కి చెప్పారు. ఇంకా మీకు గిగావాట్ ఇలా అలా అనేది కన్ఫ్యూజ్ చేస్తుంటే ఇప్పుడు సుమారుగా 2000 కోట్ల దగ్గరగా వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఉంటే 2032 కి సుమారుగా 40,000 crores. సో ఇక్కడ కూడా నియర్లీ 20 times దగ్గరగా వాళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ ని పెంచుకోవాలనేలా వాళ్ళు ప్రయత్నిస్తున్నారని క్లియర్ గా ఐపీఓ టైంలోనే ఇన్వెస్టర్స్ కి క్లియర్ గా చెప్పారు. బట్ పాయింట్ అంతా ఏ వాల్యుయేషన్స్ లో వాళ్ళు మార్కెట్ లోకి వస్తున్నారని. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఐఆర్డిఏ ఐపీఓ ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎన్టీపీసీ గ్రీన్ కూడా ఎన్టీపీసీ దగ్గర నుంచి వచ్చింది, అంటే గవర్నమెంట్ అండర్ నుంచి వచ్చింది. ఇదే గవర్నమెంట్ అండర్ లో నుంచి వచ్చిన చాలా ఐపీఓస్ ని మీరు గమనిస్తే మోస్ట్లీ అవి లాజికల్ ప్రైస్ లో వస్తాయి, ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో రావు. ఎగ్జాంపుల్ ఐఆర్డిఏ తీసుకోండి, వచ్చిన దగ్గర నుంచి ఇన్వెస్టర్స్ కి మల్టీ ఫోల్డ్ రిటర్న్ ని డెలివర్ చేసి ఉంటుంది. ఈవెన్ రైల్వే స్టాక్స్ ని మీరు తీసుకున్నా, మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ని తీసుకున్నా ఇన్వెస్టర్స్ కి టేబుల్ పైన ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో మంచి గెయిన్స్, లిస్టింగ్ పాయింట్ లోనే మంచి గెయిన్స్ వచ్చి తర్వాత కూడా మంచి గెయిన్స్ వచ్చేలా స్కోప్ మనకి కనిపించుంటుంది. వెరాజ్ ఎన్టీపీసీ గ్రీన్ మాత్రం 100% లిస్టింగ్ గెయిన్స్ తో లిస్ట్ అయితే ఎంత పర్సెంట్ స్టాక్ పెరిగి ఎక్కడైతే వాల్యుయేషన్ లో స్టాక్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ఉంటుందో ఐపీఓకు వస్తూనే వీళ్ళు ఆ వాల్యుయేషన్ కి వచ్చారు. దీన్ని క్లోజ్ గా ట్రాక్ చేస్తున్న ఒక ఐపీఓ హ్యాండిల్ రిలేటెడ్ గా ఉంటున్న డేటాను ఒకసారి చూడండి. ఈ ఎన్టీపీసీ రిలేటెడ్ గా సెప్టెంబర్ 2024 లో ప్రైస్ బ్యాండ్ ఎన్టీపీసీ ఐపీఓది మార్కెట్ లోకి రావడానికి ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ లో ఉన్నది 25 to 30 రూపీస్ అనమాట. ఆ టైంలో గ్రే మార్కెట్ ప్రీమియం 100% ఉంది, అంటే 30 రూపీస్ వీళ్ళు ఐపీఓ వస్తుంటే 100% లిస్టింగ్ ఏం సిద్దాం, ఇంకా అంతకు మించి కూడా పెరిగేదే కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ 140 దగ్గర ఉంది. నియర్లీ 4 or 5 times దగ్గరగా ఆఫ్టర్ ఐపీఓ కూడా పెరిగేదే. అక్టోబర్ కి వచ్చేసరికి ప్రైస్ బ్యాండ్ పెరిగింది, 25 to 30 నుంచి 40 to 50 కి వెళ్ళింది. వెరాజ్ నవంబర్ లో రియాలిటీలో ఐపీఓ మార్కెట్ లోకి వచ్చే టైం కి మాత్రం 40 to 50 కాదు, చెప్పాను కదా 100% లిస్టింగ్ గెయిన్స్ వస్తే ఎక్కడైతే ప్రైస్ ఉండాలో ఇంచుమించు వాళ్ళు ఆ ప్రైస్ దగ్గరగా వచ్చి ఫైనలీ 108 రూపీస్ పెడుతూ ఉండడం, మార్కెట్ కి స్కోప్ ఇవ్వకుండా 100% లిస్టింగ్ గెయిన్స్ వచ్చే స్కోప్ ఇన్వెస్టర్స్ కి ఇవ్వకుండా అదంతా వాళ్ళే తీసుకొని మార్కెట్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తుండడం. ఐపీఓ రిలేటెడ్ గా మనకి 40-50% ఈవెన్ 100% లిస్టింగ్ గెయిన్స్ కనిపించలేదు. గుర్తుంచుకోండి, చాలా చిన్న ఐపీఓస్ ఏవైతే పెద్ద డిమాండ్ లేని ఐపీఓస్ అవే లిస్ట్ అయిన తర్వాత 40-50% పెరుగుతూ ఉంటాయి, 100% రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి. బట్ ఓన్లీ బికాస్ ఆఫ్ హైయర్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్ గా మనకు ఆ ఛాన్స్ ఆఫ్టర్ స్టాక్ ప్రైస్ లో కనిపించలేదు. బట్ స్లోగా వీళ్ళు చెప్పిన నెంబర్స్ ఉన్నాయి కదా, 2032 కంతా మాది 40,000 crore దగ్గరికి తీసుకువెళ్తాం, 3.3 గిగావాట్ ని 60 గిగావాట్ కి తీసుకువెళ్తాం, 20 times దగ్గరగా మాకు బిజినెస్ లో గ్రోత్ ఉంది, ఈ లోపు మేము స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ అవుతాం అండ్ యాజ్ అన్ ఇండస్ట్రీ స్ట్రాంగ్ గా దీనికి టైల్ విన్స్ ఉంటుండడం, స్టాక్ ని ఇలా పెంచుతూ
ఉండొచ్చు. లిస్ట్ అవుతున్న పాయింట్ లో 91,000 crore మార్కెట్ క్యాపిటల్ తో మార్కెట్ లోకి వచ్చింది. ఇప్పుడు సుమారుగా 1,20,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ తో మార్కెట్ లో ఉంది. అండ్ అసలు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే జనవరి 2022లో ఎన్టీపీసీ ఇంక్లూడింగ్ ఎన్టీపీసీ గ్రీన్, ఎన్టీపీసీ యాజ్ ఎ పేరెంట్ కంపెనీ, అందులో ఉంటున్న ఎన్టీపీసీ గ్రీన్ మొత్తం కలిపే 1,30,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ అనమాట. అంటే మొత్తం మీరు ఆ కంపెనీని కొనేస్తే ఎన్టీపీసీని, ఎన్టీపీసీ గ్రీన్ ని, మొత్తం అందులో ఉంటున్న అన్ని బిజినెస్ ని కొనేసిన 1,30,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్. కానీ ఇప్పుడు కేవలం ఎన్టీపీసీఏ 3,50,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్. అండ్ ఓన్లీ ఎన్టీపీసీ గ్రీనే చూసిన 1,20,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్. ఒకప్పుడు పేరెంట్ ఎక్కడ ట్రేడ్ అయిందో దానికి సంబంధించిన చైల్డ్ అక్కడ ట్రేడ్ అవుతుంది. ఈ 1,30,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడు ఎన్టీపీసీ మొత్తం కంపెనీ దగ్గర 70 గిగావాట్ ఆఫ్ కెపాసిటీ ఉంది. ఇప్పుడు ఎన్టీపీసీ గ్రీన్ దగ్గర 3.3 గిగావాట్ ఉంది. పోనీ నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో వస్తున్న అన్ని కలుపుకుని ఒక 10 గిగావాట్ వేసుకున్నా ఇమీడియట్ గా నెక్స్ట్ 1-2 years లో, అప్పుడు 70 గిగావాట్ 1,30,000 crores. ఇప్పుడు నియర్లీ 10 గిగావాట్ దగ్గరగా వేసుకున్న 1,20,000 crores. ఇది డిఫరెన్స్. ఇది ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ అని నేను చెప్తుండడానికి మెయిన్ రీజన్. మార్కెట్ పట్టించుకున్నప్పుడు మంచి ప్రైస్ లో ప్రతిదీ ఉంటుంది. మార్కెట్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నప్పుడు, అందరి చూపు దానిపైనే ఉన్నప్పుడు, అందరూ ఒకటే కొనాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా దాని ప్రైజెస్ నార్మల్ గా అయితే ఉండవు, కొంత ఎక్కువగా ఉంటాయి. అలా అని పడిపోవాలా అంటే అది మన చేతుల్లో ఉండదు, డిమాండ్ అండ్ సప్లై చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పడిపోవాలని ఉండదు, ఇక పెరగదని ఉండదు. పాయింట్ అంతా ఇన్వెస్టర్స్ కి వాల్యూ ఉందా లేదా ఇన్వెస్టింగ్ లో అనేది చూసుకోవాలి. గ్రోత్ స్టోరీస్ సేమ్, న్యూ అప్డేట్స్ ఏం లేవు. స్టిల్ బిజినెస్ గ్రోత్ కి చాలా మంచి స్కోప్ ఉంది. ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ ఇది అండర్లైన్ చేసుకోవాలి. మీన్స్ పెడుతున్న ఇన్వెస్టర్ ఇక్కడి నుంచి కొంత డౌన్ సైడ్ కి వెళ్ళినా సరే ఓపిక్ గా నేను చూడగలను, లాంగ్ టర్మ్ లో ఇది ఎలాగో పెరుగుతుంది, నేను ఇప్పుడు వస్తున్న ఫాల్ ని నేను తీసుకోగలను మెంటల్ గా ప్రిపేర్ అయితేనే ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు మీలో చాలా మంది మీరేమో ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ అంటూ ఉండండి, స్టాక్ ఏమో పెరిగిపోతూ ఉంటుంది, రేపు 200కి వెళ్తుంది, 300కి వెళ్తుంది, మిస్ అయిపోతాం కదా అంటే గుర్తుంచుకోండి, ఇలా యుఫోరియాతో చాలా స్టాక్స్ ఎంటర్ అయిన వాళ్ళు, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానివ్వండి, రైల్వే స్టాక్స్ కానివ్వండి, డిఫెన్స్ స్టాక్స్ కానివ్వండి, 50% దగ్గరగా కరెక్షన్ చూసి అందులో ఇప్పటికీ వెయిట్ చేస్తున్న వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. అంటే ఇక్కడ నుంచి ఇది 50% పడుతుందా? నేనైతే అసలు అనుకోవట్లేదు అంత పర్సెంట్ మళ్ళీ ఐపీఓ ప్రైస్ కే అంత ఈజీగా వస్తుందని అయితే అనుకోవట్లేదు. బట్ పెట్టే ఇన్వెస్టర్ రిలేటెడ్ గా మాత్రం రిస్క్ ఉంటుంది. డౌన్ సైడ్ కి వెళ్ళినా సరే నేను హోల్డ్ చేయగలను, స్ట్రెస్ ఫీల్ అవ్వను, లాస్ లో ఎగ్జిట్ అవ్వను, లాంగ్ టర్మ్ లో గ్రోత్ ఉండే బిజినెస్ రిస్క్ తీసుకుంటాను అనుకునే వాళ్ళు మాత్రమే ఉండాలి. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ అప్డేట్, December 26న 1 month లాక్ ఇన్ కంప్లీట్ అవుతుంది. ఆ పాయింట్ లో ఎవరైనా ఇన్వెస్టర్ సెల్ చేయాలనుకుంటే సెల్ చేస్తారు. కాబట్టి December 26న ప్రైస్ యాక్షన్ ఎలా ఉంది, లోయర్ సైడ్ ఉంటుందా అప్పర్ సైడ్ ఉంటుందా అనేది ఇన్వెస్టర్స్ ట్రాక్ చేసి ఆ పాయింట్ లో ఏదైనా ఆపర్చునిటీ ఉంటున్నా, ఒకవేళ ఎంటర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఆ టైంలో ఏదైనా డిప్ వస్తున్నా ప్రాబబ్లీ ఆ రోజు ఒక ఆపర్చునిటీ ఉండొచ్చు. సో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు December 26న కొంత ట్రాక్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. December 6న ఆర్బీఐ వాళ్ళైతే రేట్ కట్ చేస్తారని, సిఆర్ఆర్ కట్ చేస్తారని మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా. మరి నిజంగా అలా చేస్తే ఏ స్టాక్స్ కి లాభం ఉంటుందో తెలుసుకుందాం. బికాస్ మనం ఏమనుకుంటాం అంటే రేట్ కట్ చేస్తే అన్ని బ్యాంక్స్ కి పాజిటివ్, అన్ని ఎన్బిఎఫ్సిస్ కి పాజిటివ్ అనుకుంటాం. కానీ కాదు, అవి ఎలాంటి లెండింగ్ ప్రాక్టీసెస్ లో ఉన్నాయి. అండ్ ఒకవేళ ఎన్బిఎఫ్సిలు అవుతుంటే మార్కెట్ లెండింగ్ ఎంత ఉంది, మార్కెట్ డెట్ ఎంత ఉంది, వీటిని మనం పరిగణలోకి తీసుకోవాలి. అలా చూస్తున్నప్పుడు ఒకవేళ ప్రెసెంట్ ఉంటున్న సిఆర్ఆర్ 4.5% నుంచి 4% కి కట్ చేస్తే, అంటే 50 basis points కానీ సిఆర్ఆర్ లో కట్ తీసుకుంటే ఏకంగా 1,00,000 కోట్ల లిక్విడిటీ మార్కెట్ లోకి అయితే వెళ్తది. దాని కారణంగా అత్యధికంగా లాభం పొందబోయేది హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా. ఇవి టాప్ అనమాట. సిఆర్ఆర్ కట్ తీసుకుంటే, ఒకవేళ రెపో రిలేటెడ్ గా కట్ తీసుకుంటే, రెపో రేట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఏముంటాయో వాటిల్లో కట్ తీసుకుంటే ప్రెసెంట్ ఆల్మోస్ట్ 6.5% దగ్గరగా ఉంది. మార్కెట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఒక 25 basis points ఒకసారి, 25 basis points ఒకసారి కట్ తీసుకుంటారేమో అనుకుంటుంది. ఒకవేళ అలా తీసుకుంటే దాని కారణంగా అధికంగా లాభం చెందబోయేది మొదటి ప్లేస్ లో ఫెడరల్ బ్యాంక్ ఉంటది, తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటాక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇవి టాప్ గా లాభం పొందుతాయి. తర్వాత పబ్లిక్ సెక్టర్ స్పేస్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ అండ్ పిఎన్బి తర్వాత ప్లేస్ లో వస్తాయన్నమాట. ఇన్ ద ఆర్డర్ ఆఫ్ గెయినింగ్ ఏవేవైతే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటాయో ఇవి ఆర్డర్ ఆఫ్ గెయినింగ్ స్టాక్స్ ఇవి. కాబట్టి ఇవాళ కూడా మోస్ట్లీ ఈ ఆర్డర్ లోనే మనకి స్టాక్స్ రియాక్ట్ అయింటాయి. అండ్ కమింగ్ టైమ్స్ లో ఆర్బీఐ వాళ్ళు డెసిషన్ ఇచ్చినా సరే ఈ ఆర్డర్ లోనే ఇంపాక్ట్ ఉంటుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. మీరు గమనిస్తే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ మార్కెట్ బేస్డ్ గా మనకి డెట్ అనేది 58% దగ్గరగా రేస్ చేస్తుంటారు.
సో కాబట్టి ఏ మాత్రం వడ్డీ రేట్లు కట్ చేస్తున్నా వీళ్ళకి కూడా అడ్వాంటేజ్ అనేది పాస్ అవుతుంది. కాబట్టి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఎన్బిఎఫ్సి స్పేస్ లో ఎక్కువ అడ్వాంటేజ్ అయితే పొందుతుంది రెపో రేట్ కట్ కారణంగా. సెకండ్ ప్లేస్ లో బజాజ్ ఫైనాన్స్, నేను ట్రాక్ చేసినంత వరకు మార్కెట్ బేస్డ్ గా డెట్ వీళ్ళకి 48% ఉంది, వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఎల్ఎన్టీ హౌసింగ్ ఫైనాన్స్ కానీ ఎంఎన్ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ ఎన్బిఎఫ్సి స్పేస్ లో ఈ రెపో రేట్ కట్ కారణంగా లాభం అయితే చెందుతాయి. నెక్స్ట్ ఐజీఎల్ గురించి మాట్లాడుకోవాలి. ఐజీఎల్ వాళ్ళు ఇస్తున్న అప్డేట్ ప్రకారం డిసెంబర్ 10th వాళ్ళ బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేసి బోనస్ షేర్స్ రిలేటెడ్ గా డిసిషన్ తీసుకుంటారంటున్నారు. నెక్స్ట్ గ్రఫైట్ ఇండియా అండ్ హెచ్ఈజీ గురించి మాట్లాడుకోవాలి. నిన్నటి వీడియోలో కూడా ఈ 2 స్టాక్స్ కి టైం వచ్చింది, మిస్ అవద్దని మెన్షన్ చేస్తూ చైనా రిలేటెడ్ గా ఈ గ్రఫైట్ ఒక ప్రొడక్షన్ ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది, ఎంత హై లెవెల్లో ఉంటుంది, దాని తర్వాత ఏ కంట్రీస్ ఉన్నాయి అండ్ మన ఇండియా కూడా ఎంత దూరంలో ఉందనేది నేను మీకు ఇది చూపించాను కదా. ఇలాంటి చైనా దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్ ఆగితే, పర్టికులర్ గా యుఎస్ కి వెళ్లాల్సిన ఎక్స్పోర్ట్స్ ఆగితే ఇది మిగిలిన కంట్రీస్ లో ఉంటున్న కంపెనీస్ ఒక మ్యాసివ్ ఆపర్చునిటీ. నా సజెషన్ ఏంటంటే నిన్నటి వీడియోలో ఆల్మోస్ట్ 25 minutes దగ్గర నుంచి ఒకసారి వినడానికి ప్రయత్నించండి. ఈ 2 స్టాక్స్ రిలేటెడ్ గా చైనా దగ్గర నుంచి వచ్చిన అఫీషియల్ స్టేట్మెంట్ తో పాటు ఈ గ్రఫైట్ ఇండస్ట్రీలో జరుగుతున్న ఇంపార్టెంట్ చేంజెస్ గురించి మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. ఈ సేమ్ ఇప్పుడు రిపీట్ అవుతుంది. ఇది చైనా దగ్గర నుంచి వచ్చిన అఫీషియల్ స్టేట్మెంట్. దీని ప్రకారం చైనా వాళ్ళు ఎక్స్పోర్ట్ ఆఫ్ గ్రఫైట్, గ్యాలియం, జెర్మేనియం, యాంటిమోనీ అండ్ సూపర్ హెడ్ మెటీరియల్స్ యుఎస్ కి వెళ్తున్న వాటిపై బ్యాన్ అయితే విధించారు. సో ఈ రేర్ ఎర్త్ మినరల్స్ రిలేటెడ్ గా యుఎస్ కి వెళ్తున్న దాని రిలేటెడ్ గా బ్యాన్ ని విధిస్తూ ఉండడం, మన ఇండియాలో ఈ గ్రఫైట్ రిలేటెడ్ గా మీరు చూస్తే ఈ స్టాక్స్ రిలేటెడ్ గానే ఎక్కువగా బిజినెస్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ పర్టికులర్ స్టాక్స్ లో కమింగ్ టైమ్స్ లో యుఎస్ నుంచి మోర్ ఆర్డర్స్ ఉంటాయి నాకు ఎక్స్పెక్టేషన్స్. స్టాక్స్ ని ఇవాళ ఇంతలా మూవ్ చేసిన, ఇవాళనే కాదు నిన్న మూవ్ అయ్యాయి. మీరు చూడాలి నిజంగా వీళ్ళు ఎంత పెద్ద బిజినెస్ ని అందుకోగలరని. నెక్స్ట్ హోనాసా కన్స్యూమర్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ ఒక పాయింట్ లో 10% దగ్గరగా వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిందంటే ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ ప్రమోటర్ ఓపెన్ మార్కెట్ నుంచి స్టాక్స్ ని కొంటున్నారు. రీసెంట్ టైమ్స్ లో స్టాక్స్ ఫాలో అయ్యాయి, ఓపెన్ మార్కెట్ నుంచి కొంటున్నారనే ఒక అప్డేట్స్. బట్ ఎప్పుడు అక్వైర్ చేశారు వాళ్ళు? November 19 అండ్ November 29 అనమాట. అంటే ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ లో బిగ్ ఫాల్ వచ్చిందో అప్పుడు వాళ్ళు అక్విజిషన్స్ చేశారు. కానీ దీన్ని ఎప్పుడు వీళ్ళు ఫైల్ చేశారు ఎక్స్చేంజెస్ కి? 8 ట్రేడింగ్ డేస్ తర్వాత. ఈ లోపు స్టాక్ 21% పెరిగింది. సో బాగా పడినప్పుడు ప్రమోటర్స్ కొన్నారు. కానీ రిపోర్ట్ ఎప్పుడు చేస్తున్నారు? యూజువల్ గా ఇమీడియట్ రిపోర్టర్లు ఉండాలి మనకి ఎన్ఎస్సి ఎక్స్చేంజెస్ కి, ప్లాట్ఫామ్స్ కి. బట్ 8 ట్రేడింగ్ డేస్ తర్వాత చేయడం కారణంగా మోస్ట్ ఆఫ్ ద ప్లాట్ఫామ్స్ ఏమని చెప్తున్నాయి, ఈ రీసెంట్ గానే వీళ్ళు కొన్నారు, వాటా అనుకుంటున్నారు, ఇప్పుడు కూడా కొంటున్నారనేలా కథనాల్ని ప్రచురిస్తూ ఉండడం. వాళ్ళు కొన్నది ఎప్పుడో 8-9 ట్రేడింగ్ సెషన్స్ బ్యాక్. ఆ పాయింట్ లో స్టాక్ బాగా పడింది, అక్కడి నుంచి 20-25% దగ్గరగా పెరిగింది. ఇప్పుడు వాళ్ళు కొన్నారనేలా ఆర్టికల్స్ పబ్లిష్ అవుతూ ఉండడం. ఇవాళ స్టాక్ పెరిగింది ఆల్మోస్ట్ 6% దగ్గరగా, కేవలం ఈ న్యూస్ అప్డేట్ తో, ప్రమోటర్స్ కొంటున్నారనే అప్డేట్ తో. కానీ వాళ్ళు ఎప్పుడు కొన్నారు అండ్ ఎంత డిలే చేశారు రిపోర్ట్ చేయడంలో, అది మనం గమనించాలి. వాళ్ళు కొనింది బాగా పడ్డప్పుడు, ఇప్పుడు స్టాక్ బాగా పెరిగింది. కానీ ఇప్పుడు కొన్నారని వస్తున్న వార్తలతో స్టాక్ ఇవాళ పెరిగింది. ఇన్వెస్టర్స్ దీన్ని అండర్లైన్ చేసి ఉంచాలి. నెక్స్ట్ ఇండియన్ సిడిఎంఓ ప్లేయర్స్ కి ఒక బిగ్ అడ్వాంటేజ్ వచ్చేలా యుఎస్ లో ఉంటున్న బయోసెక్యూర్ యాక్ట్ మనకి యాడ్ అవుతుందని, కమింగ్ టైమ్స్ లో మన ఇండియన్ ప్లేయర్స్ కి ఇది మంచి అడ్వాంటేజ్ ఇస్తుందని ఇలా గతంలో మాట్లాడుకున్నాం కదా. దీని రిలేటెడ్ గా రెడ్ బాక్స్ గ్లోబల్ వాళ్ళు కొంత డేటాని అయితే చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఏదైతే బిల్ ని తీసుకొచ్చారో ఆ బిల్ బై December 20 లోపు, ఎందుకంటే సెనేట్ 20 లోపు వర్కింగ్ ఉంటుంది కాబట్టి December 20 లోపు ఇది క్లియర్ అవ్వాలని, ఇది క్లియర్ అవ్వకపోతే అది ఒక డెడ్ బిల్ అవుతుందని, సో దట్ మళ్ళీ ఇంకొకసారి దాన్ని లెజిస్లేటివ్ ప్రాసెస్ లో మళ్ళీ తీసుకురావాలన్నమాట బిల్. సో కాబట్టి ఏదైతే సిడిఎంఓ ప్లేయర్స్ రిలేటెడ్ గా అడ్వాంటేజ్ ఉంటుంది ఈ బిల్ కారణంగా అని అనుకుంటున్నామో, అది బై December 20 లోపు క్లియర్ అవ్వాలనేలా. ఒకవేళ క్లియర్ కాకపోతుంటే మళ్ళీ దీని మీద ఒక ఫ్రెష్ ఫాలో అప్, కొంత డిలే ఉంటుంది. కాబట్టి మన ప్లేయర్స్ కి కొంత అడ్వాంటేజ్ మిస్ అవుతుంది అనేలా వీళ్ళైతే స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికి ఇంకా ఏం అయిపోలేదు, ఇంకా December 20కి టైం ఉంది. బట్ ఈ లోపు క్లియర్ అవ్వాలనేలా, సెనెట్ వర్కింగ్ అంతవరకు ఉంటుందనేలా వీళ్ళు స్టేట్మెంట్స్ చేస్తుండడం. సిడిఎంఓ ప్లేయర్స్ రిలేటెడ్ గా ఎవరైతే వర్క్ చేస్తుంటారో, నేను ప్రీవియస్ గా చెప్పాను కాబట్టి సిడిఎంఓ ప్లేయర్స్ రిలేటెడ్ గా చూడండి అని, దీన్ని కూడా యాడ్ చేసి ఉంచండి ఈ లాజిక్ ని కూడా. నెక్స్ట్ నీవా బూపా గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ స్టాక్ ఎందుకు 20% లో క్లోజ్ అయిందనే క్వశ్చన్ మార్క్స్ మీకు వస్తూ ఉంటే, నిన్నటి వీడియోలో చెప్పాను కదా, జిఎస్టీ రిలేటెడ్ గా హెల్త్ ఇన్సూరెన్స్ పైన సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా జిఎస్టీని వేవ్ ఆఫ్ చేయాలనుకుంటున్నారు, కంప్లీట్ జిఎస్టీ ఫ్రీ చేయాలనుకుంటున్నారు. వెరాజ్ అపార్ట్ ఫ్రమ్ సీనియర్ సిటిజన్స్ కూడా ఎవరైతే 5 lakhs ఆర్ బిలో తీసుకుంటున్నారో, ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారో, వాళ్ళకు కూడా జిఎస్టీ లేకుండా చేయాలని, 5 lakhs ఆర్ అబో తీసుకుంటున్న వాళ్ళకి 18% జిఎస్టీ నుంచి 5% జిఎస్టీకి తీసుకురావాలనేలా జిఎస్టీ కౌన్సిల్ ప్రయత్నిస్తుందనేలా అప్డేట్స్ వస్తూ ఉండడం. ఖచ్చితంగా ఈ డెసిషన్ వస్తుందని అయితే వీళ్ళు స్ట్రాంగ్ గా నమ్ముతున్నట్టుంది మార్కెట్. కాబట్టి ఈ పర్టికులర్ కంపెనీ, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి అడ్వాంటేజ్ ఉంటుందని స్టాక్ లో ఇవాళ మనకు బజ్ అయితే కనిపించింది. అండ్ ఈవెన్ టర్మ్ ఇన్సూరెన్స్ పరంగా కూడా ప్యూర్ గా జిఎస్టీని అయితే తీసేయాలనుకుంటున్నారని అప్డేట్స్ చేస్తున్నారు. అలా చేస్తే ఆల్రెడీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్న వాళ్ళకి కూడా అడ్వాంటేజే. నెక్స్ట్ టైమ్స్ నుంచి వాళ్ళు కడుతున్న ప్రీమియం పై వాళ్ళకి జిఎస్టీ ఉండదు కాబట్టి, ఆల్రెడీ తీసుకుంటున్న
తీసుకుంటున్న వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది కాబట్టి మనందరి ప్రీమియమ్స్ కూడా తగ్గుతాయి ఆ డెసిషన్ తీసుకుంటే. కొత్త వాళ్ళకే కాదు, ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి కూడా దీని కారణంగా లాభమే. నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 187 crores విలువ చేసే ఆర్డర్, ఒక కాంట్రాక్ట్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి సంబంధించిన ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్ ని అప్గ్రేడ్ చేయడానికి అయితే లభించిందని ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఐఎక్స్ వాళ్ళు వాళ్ళ నవంబర్ మంత్ కి సంబంధించిన బిజినెస్ డేటాను అయితే అప్డేట్ చేశారు. వాళ్ళ మంత్లీ ట్రేడెడ్ వాల్యూమ్ 16% ఇయర్ ఆన్ ఇయర్ లో పెరిగాయని, రియల్ టైమ్ మార్కెట్ వాల్యూమ్స్ కూడా 28% పెరిగాయని, గ్రీన్ మార్కెట్ కూడా 332% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో పెరిగిందని ఇలా అప్డేట్స్ చేస్తున్నారు. బట్ యావరేజ్ క్లియరింగ్ ప్రైస్ మాత్రం రీసెంట్ టైమ్స్ లో లాగే స్లోగా డిక్రీజ్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 13.4% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో క్లియరింగ్ ప్రైస్ అయితే డ్రాప్ అయింది. నెక్స్ట్ వండర్లా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు క్యూఐపీ లాంచ్ చేశారనమాట. ప్రెసెంట్ ప్రైస్ ఆల్మోస్ట్ 828 రూపీస్ కదా, కానీ క్యూఐపీ ఫ్లోర్ ప్రైస్ కూడా ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ కి ఇవ్వడం కూడా ఉంటున్న కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే రూపాయి ఎక్కువ పెట్టి ఇస్తుండేసరికి అదేంటి కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే ఎక్కువ పెట్టి ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ కొనడానికి అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా అని నిన్న క్యూఐపీ రిలేటెడ్ గా డీటెయిల్స్ మనకి అప్డేట్ అయ్యేసరికి స్టాక్ ఇవాళ స్ట్రాంగ్ గా ఇవాళ మార్కెట్ లో పెరిగింది. యూజువల్ గా డిస్కౌంట్ లో ఉంటుంటాయి, బట్ మార్కెట్ ప్రైస్ కంటే కొంత ఎక్కువ పెట్టడం, దానికి ఇన్వెస్టర్స్ కూడా స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ చూపించడం స్టాక్ ఇవాళ పెరగడానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ రిలయన్స్ పవర్ స్టాక్ గురించి మాట్లాడుకోవాలి. మీ అందరికీ తెలుసు రిలయన్స్ పవర్ స్టాక్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో SCCI వాళ్ళు, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు, రిలయన్స్ పవర్ వాళ్ళు వాళ్ళ అండర్ లో ఉంటున్న కంపెనీస్ ద్వారా ఫేక్ బ్యాంక్ గ్యారంటీస్ పెట్టి, ఈవెన్ SBI రిలేటెడ్ గా మెయిల్ ని కూడా రాంగ్ గా పెట్టి, ఫారెన్ బ్యాంక్ రిలేటెడ్ గా ఉంటున్న ట్రాన్సాక్షన్స్ కి ఫేక్ బ్యాంక్ గ్యారంటీస్ తో టెండర్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నించారు. కాబట్టి దాన్ని వాళ్ళు ఫ్రాడ్ గా పరిగణిస్తూ 3 సంవత్సరాలు వీళ్ళని బ్యాన్ విధించారు. బట్ దీనికి రిలయన్స్ పవర్ వాళ్ళు క్లియర్ గా ఇది మేం చేస్తున్న తప్పు కాదు, మా రిలేటెడ్ గా వెండర్స్ చేస్తున్న తప్పు, దీనికి మమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నారని లీగల్ గా వెళ్తామని లీగల్ గా వెళ్లి దీని రిలేటెడ్ గా వాళ్ళు పాజిటివ్ జడ్జ్మెంట్ ని తీసుకురావడంతో పాటు ఇప్పుడు SCCI రిలేటెడ్ గా వస్తున్న లేటెస్ట్ అప్డేట్ ఏదైతే 3 సంవత్సరాలు వీళ్ళని బ్యాన్ చేసామనేలా అప్డేట్ చేశారో దాన్ని ఇమీడియట్ గా లిఫ్ట్ చేస్తున్నట్టు, డిబార్మెంట్ ని విత్ డ్రా చేసుకుంటున్నట్లు SCCI వాళ్ళు చెప్పడం, ఏదైతే నెగటివిటీ స్టాక్ రిలేటెడ్ గా ఫిల్ అయిందో ఆ మొత్తం నెగటివిటీ విత్ దిస్ జస్ట్ వన్ అప్డేట్ కంప్లీట్ గా పోతుండేసరికి ఇవాళ స్టాక్ అప్పర్ సర్క్యూట్ లోకి వెళ్ళింది. స్టాక్ రిలేటెడ్ గా ఫుల్ సెల్లింగ్ ప్రెషర్ కి రీజన్ వీలే, ఇప్పుడు అప్పర్ సర్క్యూట్స్ కి వెళ్ళడానికి కూడా రీజన్ వీలే. నెక్స్ట్ లోక్ సభలో బ్యాంకింగ్ లాస్ అమెండ్మెంట్ బిల్ అయితే ఇవాళ పాస్ చేస్తున్నట్లయితే డేటా కనిపిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు మీరు బ్యాంక్ లో ఎప్పుడైనా ఫిల్ చేస్తున్నప్పుడు మీకు నామినీస్ రిలేటెడ్ గా కొంత ఇబ్బందులు ఉండేవి, కానీ ఇక్కడ నుంచి నామినీస్ 4 ఇండివిజువల్స్ దగ్గరగా పెట్టుకోవచ్చని, సో దట్ మనకి ఏదైనా జరుగుతుంది అనుకోండి, ఏ నామినీకి ఎంతెంత డబ్బులు వెళ్ళాలని ఒకరు ఇద్దరు కాదు 4 వరకు మనం నామినీస్ ని పెట్టుకోవడం కారణంగా ఇప్పుడు మీరు డిమాట్ అకౌంట్ రిలేటెడ్ గా కూడా గమనిస్తే ఒకరు లేదంటే మీకు కావాలంటే ఇద్దరు, ముగ్గురిని కూడా, నలుగురిని కూడా పెట్టుకోవచ్చు. సో దట్ మన మొత్తం హోల్డింగ్స్ ఎవరికి వెళ్ళాలి, ఎంతెంత వెళ్ళాలనే ఒక డెసిషన్ ని మనం ఎలా అయితే తీసుకుంటుంటామో అలాగే బ్యాంకింగ్ సిస్టమ్ లో కూడా సింగిల్ నామినీ సిస్టమ్, ఒకరినే నామినీగా ఉంచే దగ్గర నుంచి మల్టిపుల్ నామినీస్ పెట్టుకునే విధంగా బ్యాంకింగ్ సిస్టమ్ లో చేంజెస్ ని తీసుకొస్తున్నారని, అండ్ ఇంకొన్ని చేంజెస్ కూడా ఉంటున్నాయి బ్యాంక్ డైరెక్టర్షిప్స్ రిలేటెడ్ గాను. బట్ ఇవి మన రిలేటెడ్ గా అంత ఇంపార్టెంట్ థింగ్స్ కాదు కాబట్టి మెయిన్ గా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అయితే నామినీస్ రిలేటెడ్ గా తీసుకొస్తున్న చేంజెస్ ఇవి అమలు అవ్వడానికి కొంత టైం పట్టచ్చేమో, బికాస్ అన్ని బ్యాంక్స్ దీన్ని యాక్సెప్ట్ చేయాలి కదా. బట్ ఈ చేంజెస్ అయితే మాత్రం మనందరికీ మంచిదే. ఎక్కువ మంది నామినీస్ ని పెట్టుకొని వాళ్ళకి ఎంతెంత వెళ్ళాలి, మన బ్యాంక్ కు సంబంధించిన సేవింగ్స్ కానీ ఫిక్స్డ్ డిపాజిట్స్ లోంచి కానీ డబ్బులు వెళ్ళాలన్నది మనం డిసైడ్ చేయొచ్చు. బట్ గుర్తుంచుకోండి, నామినీస్ కి డబ్బులు వెళ్తుంది కానీ వాళ్ళే దానికి అర్హులు కాదనమాట. అంటే నామినీస్ మీరు పెట్టినంత మాత్రాన వాళ్ళ ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టేసుకోవచ్చు అని కాదు. లీగల్ గా వారసులను వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళే నామినీస్ అయితే ఓకే. బట్ అలా లేకుండా మీరు ఎవరికైనా పర్టికులర్ గా ఇవ్వాలనుకుంటే మీరు వీలునామాను రాయాలి. మీ స్వాజితంగా సంపాదించిన ఆస్తులపై వీలునామాను రాయాల్సి ఉంటుంది. కాబట్టి నామినీగా పెట్టేసాం వాళ్ళకే వెళ్ళిపోతుందిలే డబ్బులు అని అనుకోకండి. నామినీగా పెట్టినా సరే వీలునామా రాయాలన్న విషయాన్ని గుర్తుంచుకోండి. లేదంటే లీగల్ గా మన ఇండియన్ లీగల్ సిస్టమ్ ప్రకారం లీగల్ గా ఎవరెవరికి వెళ్ళాలో వాళ్ళకి ఇన్ ఆర్డర్ వైజ్ గా మన ఆస్తులు ప్రాపర్టీస్ వెళ్తాయన్నమాట. ఫైనలీ ఈ SME IPO మార్కెట్ లోకి అయితే లిస్ట్ అవ్వదు. సెబీ వాళ్ళైతే ఈ SME IPO ని కంప్లీట్ గా క్యాన్సిల్ చేశారు. మీకు గుర్తుంటే ఈ ట్రాఫిక్ సోల్ SME IPO మార్కెట్ లోకి వచ్చింది. ఇన్వెస్టర్స్ కూడా దీని రిలేటెడ్ గా అప్లై కూడా చేశారు. మొత్తం అయిపోయింది. ఇంకా లిస్ట్ అవ్వాలి అన్న పాయింట్ ఆఫ్ టైమ్ లో సెబీ వాళ్ళకి ఒక చిన్న రిపోర్ట్ వెళ్ళిందనమాట. వీళ్ళు 17.7 crore విలువ చేసే ఒక ఆర్డర్ ఒక కంపెనీ దగ్గర నుంచి తీసుకున్నారు. వేర్ అసలు ఆ కంపెనీ రిలేటెడ్ గా క్రెడిబిలిటీయే లేదు అండ్ వాళ్ళు అసలు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పబ్లిష్ చేయట్లేదు. ఇక్కడ ఏదో తేడా జరుగుతుందనేలా ఈ కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ గా కూడా ప్రాపర్ రిప్రజెంటేషన్ లేదు, కన్సీల్మెంట్ ఉంది, మిస్రిప్రజెంటేషన్ ఉంది. ఒకసారి దీని రిలేటెడ్ గా వెరిఫై చేయండి అని సెబీకి వెళ్ళిన చిన్న కంప్లైంట్ తో సెబీ వాళ్ళు ట్రాఫిక్ సోల్ రిలేటెడ్ గా ఇన్వెస్టిగేషన్ చేయడం అండ్ దాంట్లో సెబీ వాళ్ళకి వర్త్ కనిపించకపోతూ ఉండేసరికి ఈ IPO రిలేటెడ్ గా సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, అందరూ సబ్స్క్రైబ్ చేస్తుంటారు కదా, వాళ్ళందరికీ వాళ్ళ డబ్బుల్ని తిరిగి ఇవ్వమని విత్ వడ్డీతో పాటు ఫైనలీ ఈ IPO ని కూడా ఇప్పటి వరకు హోల్డ్ లో పెట్టారు. లిస్ట్ చేయాలా వద్దా అని. ఇక లిస్ట్ చేయాల్సిన నీడ్ లేదు, ఇలాంటి కంపెనీ లిస్ట్ అవ్వకూడదనేలా సెబీ
వాళ్ళు ఈ ట్రాఫిక్ సోల్ ఐపీఓని కంప్లీట్ గా క్యాన్సిల్ చేస్తున్నట్టు రీఫండ్ చేయండి డబ్బులు అనేలా సెబీ వాళ్ళైతే ఉత్తర్వుల్ని జారీ చేయడం జరిగింది. ఫైనల్లీ ఎవరెవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో ఈ ఐపీఓలు అప్లై చేసిన వాళ్ళకి విత్ టైం, మనీ అండ్ ఇంట్రెస్ట్ తో పాటు లభిస్తుంది. ఇదే ఎస్ఎంఈ ఐపీఓస్ లో ఉంటున్న ప్రాబ్లం. నేను ఈ పర్టికులర్ ట్రాఫిక్ సోల్ గురించి మాట్లాడలేదు. ఎవరైనా సరే చిన్నగా వాళ్ళ బుక్స్ ని ఆల్టర్ చేసి లేనిపోని ఆర్డర్స్ అన్నిటిని క్రియేట్ చేసుకొని స్టార్టింగ్ లో ఒక బెలూన్ లా మన ముందుకు వస్తారు. ఆ బెలూన్ లోపల ఉన్నది గ్యాసా లేదంటే రియల్ కంపెనీయా కమింగ్ టైమ్స్ లో గ్రో అవుతుందా అనేది నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ లో మనకి తేలిపోతుంది అనమాట. ఐపీఓ వచ్చిన ఫ్యూ క్వార్టర్స్ లో తేలిపోతుంది. కాబట్టే గుర్తుంచుకోండి, లార్జ్ క్యాప్స్ తో కంపేర్ చేస్తే మిడ్ క్యాప్స్ రిస్కీ, మిడ్ క్యాప్స్ తో కంపేర్ చేస్తే స్మాల్ క్యాప్స్ రిస్కీ, స్మాల్ క్యాప్ తో కంపేర్ చేస్తే మైక్రో క్యాప్ రిస్కీ, మైక్రో క్యాప్ తో కంపేర్ చేస్తే ఈ ఎస్ఎంఈ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇంకా మోర్ రిస్కీ. మల్టిప్లై అయినా అలాగే మల్టిప్లై అవుతాయి, 100 times 200 times మల్టిప్లై అవుతాయి. డిజాస్టర్స్ గా కూడా రిజల్ట్స్ ఇవ్వగలిగేది ఈ కంపెనీస్ వే అనమాట. జాగ్రత్త, ఎక్కడెక్కడో సోషల్ మీడియాలో ఉంటున్న బజ్ ని చూసి వీటి వెనక బ్లైండ్ గా పరిగెత్తద్దు. కంప్లీట్ స్టడీ చేయకుండా వీటిలో ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. నెక్స్ట్ నిన్న మన మార్కెట్ క్లోజ్ అయ్యాక డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వాళ్ళు 21,772 crores కి విలువ చేసిన 5 క్యాపిటల్ అక్విజిషన్ ప్రపోజల్స్ అయితే క్లియర్ చేశారు. ఇది మనం విన్న తర్వాత సరే వాళ్ళు వేటికి ప్రపోజల్స్ ని క్లియర్ చేశారు, ఇవన్నీ మనం తెలుసుకున్న తర్వాత ఫైనల్ గా మనకు కావాల్సింది ఏ స్టాక్స్ కి దీని రిలేటెడ్ గా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందని కదా. దీని రిలేటెడ్ గా ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు 9 కౌంటర్స్ లో ఈ డిఏసి వాళ్ళు క్లియర్ చేసిన ఈ 21,772 crore అక్విజిషన్ డీల్ క్లియర్ అవడం కారణంగా ఏ కంపెనీస్ కి లాభం ఉంటుందనేలా వీళ్ళు మెన్షన్ చేస్తున్నది. స్టాక్స్ నేమ్స్ నే మాట్లాడాలంటే ఫస్ట్ అడ్వాంటేజ్ ఎక్కువగా బిఈఎల్ కు ఉంటుందని, తర్వాత హెచ్ఏఎల్ కు ఉంటుందని, తర్వాత ఆస్ట్రా మైక్రోవేవ్ కు ఉంటుందని, ఈవెన్ పీటీసీ ఇండస్ట్రీస్ కూడా హెచ్ఏఎల్ వాళ్ళతో కుదుర్చుకున్న డీల్ లో భాగంగా పీటీసీ ఇండస్ట్రీస్ కూడా అడ్వాంటేజ్ ఉంటుందనేలా వాళ్ళు అప్డేట్స్ చేస్తున్నారు. మరి దీంతో పాటు ఫస్ట్ నుంచి డిఫెన్స్ వాళ్ళు ఇస్తున్న అప్డేట్స్ ప్రకారం ఫస్ట్ నుంచి ఉంటున్న దాని ట్రెండ్ ప్రకారం వీళ్ళు బెస్ట్ గా చూస్తున్న కంపెనీస్ సోలార్ ఇండస్ట్రీస్, ఆజాద్ ఇంజనీరింగ్, డైనమాటిక్ టెక్నాలజీస్, జెన్ టెక్నాలజీస్ అండ్ ఈ పబ్లిక్ సెగ్మెంట్ లో అంటే పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ లో హెచ్ఏఎల్ అండ్ బిఈఎల్ ని కమింగ్ టైమ్స్ లో ఈ డిఫెన్స్ స్పేస్ నుంచి వస్తున్న ఆర్డర్స్ కారణంగా లాభపడబోయే స్టాక్స్ గా గమనిస్తున్నట్టు అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మల్టిపుల్ డివిజన్స్ లో మనకి ఆర్డర్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కంపెనీస్ కి మేజర్ అడ్వాంటేజ్ ఉంటున్నట్లయితే కనిపిస్తుంది. లైక్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్, ఇది హెచ్ఏఎల్ అండర్ లోకి వెళ్తుంది. అండ్ సుకోయ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ ఓవర్ హాల్ రిలేటెడ్ గా కాంట్రాక్ట్స్ ఉంటున్నాయి. జామర్ ప్యాడ్స్ కానీ రాడార్ సిస్టమ్స్ కానీ ఇలా మల్టిపుల్ డివిజన్స్ ఉన్నాయి. దీని రిలేటెడ్ గా ఎక్కువ అడ్వాంటేజ్ పొందబోయేదైతే ఇందాక అనుకున్నాం కదా. బిఈఎల్, హెచ్ఏఎల్, ఆస్ట్రా మైక్రోవేవ్ అండ్ పీటీసీ ఇండస్ట్రీస్ మెయిన్. అండ్ దాని తర్వాత ఓవరాల్ డిఫెన్స్ స్పేస్ లో వీళ్ళు ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నవి భారత్ డైనమిక్స్, సోలార్ ఇండస్ట్రీస్, ఆజాద్ ఇంజనీరింగ్, డైనమాటిక్ టెక్ అండ్ జెన్ టెక్నాలజీస్. అండ్ చివరిగా December 6th ఆర్బీఐ మీటింగ్ ఉంది. అక్కడ కానీ వడ్డీ రేట్ ని కట్ చేశారంటే కమింగ్ టైమ్స్ లో ఫిక్స్డ్ డిపాజిట్ పరంగా కూడా మనకి వడ్డీ రేట్లని కట్ చేస్తారు. ఈ లోపే మనం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ఎఫ్డీల్ ని వేసేసాం అనుకోండి, పర్ఫెక్ట్ పాయింట్ లో ఎక్కువ వడ్డీ రేట్లు ఉంటున్న ఫిక్స్డ్ డిపాజిట్స్ ని నెక్స్ట్ 2-3 సంవత్సరాలకి అధికమైన వడ్డీ రేట్లని మనం పొందొచ్చు. కాబట్టి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటున్న స్టేబుల్ మనీ యాప్ ఫిక్స్డ్ డిపాజిట్ యాప్ ఒక లింక్ ని గమనించండి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ వాళ్ళ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ మనకు సపోర్ట్ ఉందా 24,430, అది ఇంపార్టెంట్. అది బ్రేక్ అయితే 24,340. ఇక్కడ నుంచి అప్ సైడ్ 24,520 అబో 24,580 ఇంచుమించి ఈ జోన్ దగ్గర ఇవాళ ఆల్మోస్ట్ మనకు ఒక్కసారి రెసిస్టెన్స్ కనిపించింది. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ రెసిస్టెన్స్ ఇవాళ ఆల్మోస్ట్ మంచిగా వర్క్ అయింది. అదే ఫర్దర్ గా వస్తుంటే కూడా గమనించండి 53,370, అది బ్రేక్ అయితే మాత్రం 53,770. ఒకవేళ డౌన్ సైడ్ కి వస్తుంటే ప్రీవియస్ గా రెసిస్టెన్స్ అండ్ ఇవాళ కరెక్ట్ గా సపోర్ట్ గా వర్క్ అవ్వకపోతున్నా ఇది వెరీ ఇంపార్టెంట్ సపోర్టే 53,40. ఒకవేళ ఇది బ్రేక్ అవుతుంటే మాత్రం 52,570 ఇంపార్టెంట్ సపోర్ట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.